హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఫ్రెండ్స్, మన ఛానల్లో లాస్ట్ వీడియో వచ్చి 2021 సంవత్సరంలో జియోలో ఉన్న వాల్యూ ఫర్ మనీ ప్లాన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీరు ఆ వీడియోని చూడకపోతే ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను. అలాగే ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్ రూపంలో కూడా ఉంచడం జరుగుతుంది. మీరు అక్కడ నుండి కూడా ఆ వీడియోని చూడవచ్చు. ఈ రోజు నేను మీకు చెప్పబోతున్న టాపిక్ 2021 లో ఆన్లైన్ లో వీడియోస్ చూడాలి అంటే ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉండాలి అనేది నేను మీకు చెప్పబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నా పేరు సాయి రెడ్డి, మీరు చూస్తున్నారు ఎస్ఆర్ మోటో స్టైల్. ఫ్రెండ్స్, మనలో ఎక్కువ మంది నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లేదా ఏదైనా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అలాగే యూట్యూబ్ లో వీడియోస్ చూడడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాము. అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చే కంటెంట్ సజావుగా చూడాలి అంటే కనీసం మినిమం స్పీడ్ కావాల్సిందే. SD క్వాలిటీలో వీడియోస్ అనగా 144 నుండి 480p కోసం సిఫార్సు చేయబడిన మినిమం స్పీడ్ 3 Mbps గా ఉంది. అదే HD వీడియోస్ అనగా 720p లో వీడియోస్ చూడాలి అంటే కనీసం 5 Mbps స్పీడ్ ఉండాల్సిందే. అదే అల్ట్రా హెచ్డీలో అనగా 1080p నుండి 4K లో వీడియోస్ చూడాలి అంటే కనీసం 25 Mbps స్పీడ్ అవసరమవుతుందని కొన్ని సర్వేలు తెలియజేశాయి. ఇది ఇలా ఉండగా యూట్యూబ్ లో SD క్వాలిటీలో వీడియో ప్లే చేయాలి అంటే 1 Mbps స్పీడ్ సరిపోతుంది. అదే HD క్వాలిటీలో వీడియో ప్లే చేయాలి అంటే 4 Mbps స్పీడ్ సరిపోతుంది. అదే అల్ట్రా HD క్వాలిటీలో వీడియో ప్లే చేయాలి అంటే 15 Mbps స్పీడ్ సరిపోతుందని గూగుల్ తెలియజేసింది. SD క్వాలిటీ అంటే 144p టు 480p క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని మనం SD క్వాలిటీ అంటాము. HD క్వాలిటీ అంటే 720p టు 1080p క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని HD క్వాలిటీ అంటాము. అల్ట్రా హెచ్డీ అంటే 1080p 60 FPS టు అబవ్ 4K వీడియో ఏదైతే ఉందో దాన్ని అల్ట్రా హెచ్డీ అని చెప్పి పిలుస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి టాపిక్తో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.